మీడియాతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను చెప్పిందే వేదం అంటే నువ్వు నియమ నిబంధనల ప్రకారం ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిపాలన అధికారిగా పరిపాలనని గాడిలో పెట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి నిన్ను అధికారిగా పెట్టారు తప్ప పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నువ్వు జిల్లాకు సంబంధించి ఐఏఎస్ అధికారిగా అవసరం లేదు. అంత చదువు అంత విద్య అవసరం లేదు. ఎవడైనా మామూలుగా ఉండేటువంటి వాడైనా సరే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి వాడు వస్తే ఆ పరిపాలన జరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి, ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు ఇది నాంది పలికే విధంగా దారి తీసేటువంటి విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలుస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా దీనికి సంబంధించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల జోక్యం ఉందని మమ్మల్ని దీంట్లో చూపించారు. కాబట్టి మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులను తీసేశారు. కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆయన చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని బహుశా ఈరోజు హడావిడిగా సాయంకాలమే ఈరోజు మరలా మేనేజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ని ఎంపిక చేయాలనేటువంటి ఎందుకు అంత తొందరపడుతున్నాడో, ఎందుకు అంత ఆదుర్దా పడుతున్నాడో, ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే దీని మీద పునరాలోచించుకొని తాను చేసినటువంటి తప్పును క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని దీనిని మరలా ఒకసారి ఆయన పునః పరిశీలించి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని హుందాగా ఆయన రద్దు చేస్తేనే మంచిది. లేని పక్షంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు అన్ని విషయాల్ని సవివరంగా అందరికీ తెలియజేశారు. నా పరంగా నేను ఒక 5 సంవత్సరాల పాటు రెడ్ క్రాస్ చైర్మన్గా పనిచేయడం, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా నేను మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని వస్తాను. ఒకటి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అన్నది నేషనల్ వైడ్గానే కాదు, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కూడా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి మాకు యూనిఫామ్ గైడ్లైన్స్ ఉంటాయి. భారతదేశ వ్యాప్తంగా ఒకే రూల్స్ని ఫాలో కావాలి.